ఇది ఎప్పుడు పడిపోతుందో, ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి జాయతే గచ్చతి ఇది జగత్. ఇది పుట్టింది, ఇది పడిపోతుంది. కాబట్టి ఇది జగత్తులో ఒక భాగమే. రెండవది, రోజు మారిపోతూ ఉందా? ప్రతిరోజు పరిణామశీలం దీనికి ఉంది. నిరంతరం మారిపోయే శీలం ఉంది. గాలి ధూళి పడకపోతే ఏదో జబ్బు చేస్తుంది, నీళ్లు పడకపోతే రంగు పోతాం, లేకపోతే నీళ్లు పడితే బాగా రంగు వస్తాం, లేకపోతే ఏదైనా తిండి పదార్థం సరిగ్గా లోపల ఇదవ్వకపోతే ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఏదో రకమైనటువంటిది తెగులో, లేకపోతే తరుగుదలో, పెరుగుదలో, ఎదుగుదలో, లేకపోతే పతనమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది దీంతో. కాబట్టి జగత్ అంటే బయట కనిపించేటువంటి చెట్టు, కొండ, పుట్ట, గుట్ట, మట్టి, వంక, వాగు, వాటిని ముట్టుకుని కల్పన, మాయా అనక్కర్లేదు. అసలు దీన్నే ఒక ప్రయోగశాలగా తీసుకోండి. దీన్నే ఒక పెద్ద ప్రయోగశాలగా తీసుకోండి, ఒక ల్యాబ్లా తీసుకోండి. ఇక్కడి నుంచి మొదలు పెట్టండి విచారణ. నా చర్మాన్ని తీసుకొని హద్దుగా ఈ చర్మం లోపలికే నేను కనుక విచారణ చేయడం మొదలు పెడితే లలితా సహస్రనామం కూడా అదే అంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బాహ్యంగా వెళ్ళి విచారణ చేయాలనుకుంటే నువ్వు కూడా హిరణ్యకశిపుడివే. అక్కడున్నాడా నారాయణుడు, ఇక్కడున్నాడా నారాయణుడు, ఇక్కడున్నాడా నారాయణుడు, దాన్ని పగలగొడతాను, దీన్ని పగలగొడతానని అంటే నువ్వు హిరణ్యకశిపుడితో సమానమే. నువ్వు ఒక జ్ఞానివి కావాలంటే నీలో నువ్వు ఆత్మ చైతన్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయి. నీ స్వరూపమే ప్రకాశించే చైతన్యాన్ని పొందే ప్రయత్నం చేయి. సరే, ఎలాగండి పొందాలి నా స్వరూపాన్ని? నా చైతన్యము, నేను చైతన్యం అంటున్నారు, ఆత్మ అంటున్నారు, వీటిని అన్నారు, ఎలాగ నేను పట్టుకోవాలి? అందుకని ఇక్కడ శంకర్లు అంటున్నారు, యస్య ఏవ పురణం. ఎవరి యొక్క, దేని యొక్క కేవలం సత్తా మాత్రంతో ఈ దేహం తిరుగుతుందో, ఇన్ని రకాల క్రియలు చేస్తుందో. ఇన్ని రకాల క్రియలు చేయడానికి ఏముందండి? నోరు బాటుకు మాట్లాడేస్తుంది, చేతులు బాటుకు కదులుతున్నాయి, కాళ్ళ బాటుకు నడుస్తాయి, కళ్ళు బాటుకు చూస్తాయి, చెవులు బాటుకు వింటాయి. బాగుంది. ఈ శరీరమే తన పని తను చేసుకోగలిగినటువంటి స్వశక్తి దానికి ఉంటే హాయిగా పడుకున్నప్పుడు కళ్ళు ఎందుకు చూడట్లేదు, చెవులు ఎందుకు వినిపించుకోవట్లేదు, కాళ్ళు ఎందుకు నడవట్లేదు? ఈ దేహము ఎప్పుడైతే మంచమెక్కి పడుకుందో ఈ శరీరానికి ఆ శక్తిహీనత ఎందుకు వచ్చింది? ఒకవేళ శక్తి దేహందే అయితే, ఒకవేళ ఆ తేజస్సు శరీరందే అయితే, ఒకవేళ ఆ స్ఫూర్తి ఈ దేహానిదే అయితే, పడుకున్నప్పుడు ఆ స్ఫూర్తి ఏమైపోయింది? దేహానిదే అయితే పడుకున్న దాని దగ్గరే ఉండాలి. కాబట్టి పడుకుంటే ఒకలాగైపోయి, లేస్తే ఒకలాగైపోయి ఇలా ఉన్నానా? లేదు. అలాగనే ఒకవేళ ఆ సత్తా స్ఫూర్తి, ఆ చైతన్యత దేహందే అయితే పడుకున్న దేహం దగ్గరే ఉండాలి, లేచిన దేహం దగ్గరే ఉండాలి, కలగంటున్న దేహం దగ్గరే ఉండాలి. కానీ అలా ఉందా? పడుకోగానే కొయ్యలాగా జడమైపోతున్నాం, లేవగానే మళ్ళీ చేతనవంతంగా తిరుగుతున్నాం. ఏంటండి దీనికి కారణం? ఏంటనంటే ఒక నిప్పు, ఇది ఇనప బంతి, ఐరన్ బాల్ అంటే ఇనప బంతి ఇంత లావుగా ఉంది, ఇంత గుండ్రంగా ఉంది. అది ఎలా ఉంటుందండి? ఇనప బంతి నల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇనప బంతిని ముట్టుకోండి, వేడి ఉంటుందా? లేదు, చల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. దాన్ని అగ్నిగుండంలో పడేశాడు ఒకడు, అంటే నిప్పులు బాగా రగిలించి దాంట్లో పడేశాడు. అది రాత్రంతా అందులో పడింది. ఉదయం లేచి ఇలా తీసి దాన్ని బయటకు తీశాడు. తీస్తే ఎలా ఉంది తెలుసండి? ఎర్రగా ఉంది, వేడిగా ఉంది. నల్లగా ఉండే ఇనప బంతి ఇప్పుడు ప్రకాశమానంగా ఉంది, విరుద్ధ ధర్మం. చల్లగా ఉండే ఇనప బంతి ఇప్పుడు వేడిగా ఉంది, ముట్టుకుంటే తక్కువ ఊడిపోతుందంటే, మాంస పిండం కూడా కరిగిపోతుంది దాన్ని ముట్టుకుంటే, అంత వేడిని. అంటే అంత ఎర్రనిదనం ప్రకాశించేటువంటి స్వభావం, అంత ఉష్ణత ఆ ఇనప బంతికి ఎలా వచ్చింది? దానికి కాదు. అది నల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, దాంట్లో ఆ ప్రకాశం ఎలా వచ్చింది? ఆ ఉష్ణత ఎలా వచ్చింది? దేనివల్ల వచ్చింది? అగ్ని సంయోగాత్. అందుకని ఇక్కడ సురేశ్వరులు అంటారు, వహ్ని దీహి కాష్టలోహాదౌ వహ్ని సంకలనాదివ. అంటే అగ్ని యొక్క సంయోగం వల్ల,
అగ్ని స్పర్శ వల్ల, ఆ నిప్పు తగలడం వల్ల, ఆ నిప్పులో పడుండి 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 అలా తపించడం వల్ల తప్తాయ పిండవత్, బాగా కాలినటువంటి ఆ అయస్పిండం ఇనప బంతి ఇప్పుడు ఎలా ఉంది? ఫైర్ బాల్. ఇంతకు ముందు ఏమన్నాం? దాన్ని ఐరన్ బాల్ అన్నాం. ఇప్పుడు ఏమన్నాం? నిప్పు బంతి అంటున్నాం. ఇంతకు ముందు ఇనప బంతి అన్నాం. ఇప్పుడు అదే ఇనప బంతి కనిపించట్లేదు, నిప్పు బంతి కనిపిస్తుంది. నిప్పు గోళంగా ఉండొకటి. ఈ విరుద్ధమైనటువంటి ధర్మం, ఈ స్వభావం ఇనప బంతికి లేదుగా, ఇనుములో లేదుగా. ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని సంయోగం వల్ల. అలాగనే ఈ దేహం జడమైంది. పడుకున్నప్పుడు ఏమీ స్పర్శ లేదు, ఏమీ లేదు. లేవగానే మళ్ళీ వీటన్నిటితో కూడి కళ్ళు చూసేస్తుంది, నోరు మాట్లాడుతుంది. ఎంత చేతనవంతంగా ఉందో, ఎంత లైవ్లీగా ఉందో. స్నానం చేసి బొట్టు పెట్టుకుని, తల తూకుని, వాడు బట్టలు వేసుకుని, వాడు చక్కగా స్ప్రే చేసి అన్ని బొట్టు గిట్టు అన్ని పెట్టుకుని హాయిగా షూ వేసుకుని మనిషి ఎంత చేతనవంతంగా ఉంటాడు. ఇంత మనిషి మంచం ఎక్కి నిద్రపోతున్నప్పుడు ఎలా ఉంటాడు తెలుసండి? జడంతో జడంగా. ఒక మనిషి ఆదమరిచి నిద్రపోతున్నప్పుడు చూడండి, శవానికి వాడికి ఏమీ తేడా ఉంది. ఆడదైన మగైనా, ఎవరైనా పిల్లైనా పెద్దని ఎవరైనా చూడండి, ఆదమరిచి ఒళ్ళు మరిచిపోయి ఓ కొయ్యిలా ముద్దులా పడున్నప్పుడు వాడికి శవానికి ఏం తేడా లేదు. అది ఇలా పెట్టుకుని ఇలా పడుకుని ఉంటాడు. కాకపోతే ముక్కు దగ్గర చేయి పెట్టి, లేకపోతే వాడి గురక వినిపిస్తే ఆహా అనుమానం అన్నమాట, వీడున్నాడే. ఇది వినపడక, ఈ గాలి ఆడకుండా, వాడు లేవకుండా ఉదయం 6 అయినా 7 అయినా 8 అయినా లేపుతున్నా లేవకపోతే లేచిపోయాడు, బాల్చి తన్నాడు. ఆదమరచి ఒళ్ళు మరచి పక్కన పెట్టి పడుకున్న వాడికి శవానికి ఏమీ పెద్ద తేడా లేదు. దీన్ని మనం తీసుకెళ్లి కాలుస్తాం, వీడు లేచి మనందరినీ కాలుస్తుంటాడు. అందువల్ల పెద్ద తేడా. కాబట్టి ఇక్కడ ఆ శరీరం జడమవుతుంది రాత్రి అయితే, ఉదయం అయితే మళ్ళీ చేతనవంతంగా ఉంటుంది. అంటే చేతనత అనేది శరీరం యొక్క స్వభావం కాదు, దాని ధర్మం కాదు, దాని గుణం కాదు, దాని స్వరూపం కాదు. మరి ఏంటండి దేనిది? యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వదామ్నా అన్యాంచ హస్త చరణ శ్రవణ స్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఉపనిషత్తు అంటుంది, ఏ శక్తి వల్లనైతే ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయో, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ప్రాణాలు, వీరాలన్నీ కొట్టుకుని ఆడుతూ హాయిగా దేహం ఎంత విలక్షణంగా కనిపిస్తుందో, ఆ శక్తిని ఒక్కసారి పట్టుకునే ప్రయత్నించి, ఆ చేతనత్వాన్ని పట్టుకునే ప్రయత్నించే, ఆ తత్వం దగ్గరికి వెళ్ళే ప్రయత్నించే. ఎలా వెళ్ళాలండి ఆ తత్వం దగ్గరికి? అదే కదా వచ్చింది. ఆ తత్వం ఎక్కడుంది? ఏ తత్వమైతే దీన్ని ఇంత చక్కగా ప్రకాశింపజేస్తుందో ఆ తత్వం ఎక్కడుండాలి? లోపలే ఉండాలి. అంటే అంతటా ఉంది కదండి. అంతటా ఉంది అని అంటే బయట వెతకడానికి నీ బుద్ధి సరిపోదు, నీలో వెతుక్కునేదానికి నీకు బుద్ధి సరిపోతుంది. ఎందుకనంటే నీ గుండె ఎలా ఉందో నీకు తెలుసు, నా గుండె ఎలా ఉందో నీకు తెలియదు కదా. మీ గుండె కొద్దిగా బరువెక్కి కొద్దిగా ఇబ్బందిగా ఉందనుకోండి, అది మీరు చెప్పుకోగలరు. కానీ నా గుండె ఎలా ఉందో మీరేమో చెప్పగలరా? నో. నా కడుపులో ఇప్పుడు ఏమిటో నాకు తెలుసు, మీ కడుపులో ఏమిటో నాకు తెలుస్తుందా? తెలియదు. మీ చెవిలో ఎంత బాగుందో, స్పష్టంగా వినికిడి ఎలా ఉందో అది మీకు తెలుసు. చెవిలో ఉండే దోషం నాకుంటే అది నాకే తెలుస్తుంది, మీకు తెలియదు. కాబట్టి మనం బయట వెతకడానికి మనకు శక్తి సరిపోదు, కానీ లోపల మనలో మనం వెతుక్కునేదానికి మన శక్తి మనకు సరిపోతుంది. అందుకని బయట ఎందుకురా కష్టపడి వెతుకుతావు? అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని తాపత్రయపడకు. వెతకడం మొదలుపెట్టు, నీలో నీవు వెతకడం మొదలుపెట్టు. అయితే గొప్ప గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ వెతుకులాటలో నీలో నిన్ను వెతుకు అనే శబ్దాన్ని చూడండి. ఈ వెతుకులాట ఎప్పుడు ఆగిపోతుంది? నీలో నిన్ను వెతుకు అన్నటువంటి శబ్దంలో ఈ వెతుకు అనేటువంటి వెతుకులాట ఉందే, ఈ వేట ఎప్పుడు ఆగిపోతుంది? నీవు, నీలో, నిన్ను, వెతుకు అనేటువంటి పదాలన్నీ ఒక దగ్గర పడిపోతే అప్పుడు ఈ వెతుకులాట ఆగిపోతుంది. నేను, నన్ను వెతుక్కుంటున్నాను అనేటువంటి శబ్దాలన్నీ పడిపోవాలి, అప్పుడు వెతుకులాట ఆగిపోతుంది. అంటే వెతకబడే నేను, వెతికే నేను అంతా ఏకమై పడిపోవాలి ఒక దగ్గర. అది ఎక్కడ పడిపోతుంది?
అనంటే ఇక్కడ శంకర్లు అంటారు, దేహేంద్రియ మనోబుద్ధి ప్రాణాహంకార సంహతౌ ఆత్మ సంకలనాదగ్నై ఆత్మత్వం ప్రతిపాద్యతే. ఇక్కడ జరిగేదల్లా గొప్ప విచిత్రమైన సంఘటన. మీకు అన్నాను నిన్న పట్టుకోవాలి. మనం పడితే చక్కగా సాధన ముందుకు వెళ్తున్నాను. ఆ పట్టుకు ప్రయత్నం చేస్తాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది? రాత్రి పడుకున్నాం, ఇది బిగినింగ్ పాయింట్ తీసుకున్నాం, ఎప్పుడో పుట్టేవన్నీ పక్కన పెట్టండి. రాత్రి పడుకున్నాం, అసలు ఈ ప్రపంచం లేదు, భార్య లేదు, భర్త లేదు, నేను ఈ దేహంతో లేను, అసలు ఈ ఊరు లేదు, ఏమీ లేవు, నిర్వికల్పంలో ఉన్నాను. ఏ గొడవ లేదు, ఏ గోళ లేదు, ఏ భేదం లేదు, ఏ ద్వైతం లేదు, హాయిగా ఉన్నాను. హాయిగా ఉండే నా స్థితిని ఎందుకు ఈ వికల్పాలన్నీ బయలుదేరాయి? ఎక్కడ బయలుదేరింది? బిగినింగ్ పాయింట్ ఏంటి? అసలు అది బయలుదేరకపోతే, ఆ బిగినింగ్ పాయింట్ లేకపోతే హాయిగా అలానే ఉంది కదా. ఆ బిగినింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడ ముందు చుక్క ఎక్కడ పడింది? ఆ చుక్క ఎక్కడ పెట్టా? ఇప్పుడు ఏదైనా ఒకటి రాయాలనుకోండి, ముందు పెన్ను పెడతాం కదా, ఆ చుక్క పడుతుంది కదా అక్కడ. ఆ చుక్క ఎక్కడ పడింది ముందు? ఈ స్వరూపంలో ఆ చుక్క ఎక్కడ పడింది? ఆ చుక్క ఎలా పెరిగింది? పెరిగినటువంటిది ఎలా మార్పు చెందింది? మార్పు చెంది దేన్ని జత కలుపుకుంది? దేన్ని జత కలుపుకొని బయటకు వచ్చి ఈరోజు ఇంత వ్యవహారం చేస్తుంది. ఇన్నిటికీ కారణం ఏంటి? ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం దెవ్వడు అనాది మధ్యలయుండు వాడెవ్వడు సర్వముతానైన వాడెవ్వడు. పోతనంటున్నాడు. అసలు హాయిగా నిర్వికల్పంగా నిరామయంగా ఏమండి, నేను ఈ ఊరికి పెద్ద మున్సిపునండి అనుకుంటారనుకోండి, ఆ మున్సిపు కూడా పడిపోయాడు అక్కడ రాత్రి. ఏమీ లేదు. అసలు నేను మగవాణ్ణి అనుకోవట్లేదు, నేను బ్రాహ్మణుని అనుకోవట్లేదు, అసలు నేను మనిషిని అనుకోవట్లేదు, అసలు నేను జీవుణ్ణి అనుకోవట్లేదు. ఇంకా చూడండి, నేను జీవుణ్ణి అనుకుంటేనే పర్లేదు, అది కూడా పోయింది అక్కడ. జీవత్వము కూడా పోయింది అక్కడ. ఆ నిద్రలో జీవత్వం లేదు, నేను మనిషిని అనేటువంటి ఇది లేదు, జాతి లేదు, కులం లేదు, లింగభేదం లేదు, వయోభేదం లేదు, బయట ఉన్నటువంటి ఔపాధికమైనటువంటి ధర్మాలు లేవు, ఏమీ లేకుండా, ఏ స్ఫురణ లేకుండా ఏదో నిర్గుణంగా నిరాకారంగా పడున్నాం కదా రాత్రి. ఇలా ఉండే నాలో అసలు ప్రారంభం ఎక్కడ మొదలైంది ఆలోచించండి. అది విచారణ. మనం ఏం చేస్తాం? దీనన్ని పక్కన పెట్టి ఎక్కడో శివుడి మీదనో, ఎక్కడో వెంకటేశ్వర స్వామి మీదనో, ఎక్కడో కృష్ణుడి మీదనో, ఎక్కడో అమ్మవారి మీదనో, ఎవరి మీదనో పెట్టేస్తున్నాం మనసు. అక్కడ ఒక 2 నిమిషాలు పెట్టి మళ్ళీ పోతుంది, మళ్ళీ పెడుతున్నాం, మళ్ళీ పోతుంది. ఏంటో స్వామీజీ, మెడిటేషన్ లో నాకు కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. అన్య వస్తువు మీద మనస్సు ఎలా నిలబడుతుందండి? మీ మీదనే మీకు నిలబడట్లేనప్పుడు బయట దాని మీద ఎక్కడ నిలబడుతుంది మనస్సు పట్టుకొచ్చి? పోనీ ఈ మనస్సుని ఏమైనా చూడండి, ఇప్పుడు పాజ్ నొక్కుతాను టీవీలో, ఏ బొమ్మ ఇలా ఉందనుకోండి, ఇలా ఉంది, అలా ఉంటుంది అంతే. ఇంకా మళ్ళీ మనం ప్లే నొక్కేదాకా అలానే ఉంటుంది, అవునా? అలాగే ఏమైనా మీ మనస్సును తీసుకెళ్లి ఏదో ఒక రూపం చూపించి దాని మీద ఇలా నొక్కేసి ఆపేయండి, ఉంటుందా మనస్సు? ఎందుకని? మానసంతు మార్గమే కృతే నైవ మానసం మార్గార్జవా వృత్తయస్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః. క్లీన్ గా చెప్పారు ఆయన మహర్షి. నా మనస్సును తీసుకెళ్లి ఒక రూపం మీద అలా పెట్టి అలానే ఉంచాలి అనుకోవడం భ్రమ, కళ. ఉండదు. ఎందుకని? కదిలిపోతూ ఉంటుంది. గాలిని ఆపారనుకోండి, ఏమవుతుంది? చచ్చిపోతాం. ఆపేయండి గాలిని, చచ్చిపోతాం. అలాగనే కదిలే మనస్సుని కూడా ఆపారు అనంటే విపత్తులు సృష్టిస్తుంది. అది ఉండదు. కదిలే మనస్తత్వం అది. దాని తత్వమే కదలిక. కదలకపోతే ఇంకా మనస్సు కాదది. కదిలింది కనుకనే మనస్సు. కదలకుండా ఉంటే అది సమాధి, నిద్ర.
నిద్రలోనే కదలకుండా ఉంటుంది మనస్సు. ఎందుకని? మనస్సు లేదు కనుక, పడిపోయింది కనుక. మేలుకున్నప్పుడు నేను ధ్యానం చేస్తానండి, నా మనస్సు ఇంకా దాని మీదనే ఉండిపోవాలి, కదలకూడదు అనుకుంటే ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకు? నాకంటే అన్యమైంది కనుక. అసలు నా గురించి నేను విచారణ చేయాలంటేనే నాకు నిలబడట్లేదు, ఇంకా నాకంటే అన్యమైన దాని మీద మనసుగా నిలబడుతుంది, నిలబడదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అంతర్ముఖతతో ఆత్మవిచారణ అని మనకు పదాలు వాడుతారు కదా, ఇదే ఆత్మవిచారణ అంటే. దీంట్లో ఏమిటి? ఏ సత్తాస్ఫూర్తి ఈ జడాన్ని ఇంత ప్రకాశంగా చేయిస్తుంది? బాగా విచారణ చేయడం మొదలు పెడితే నిర్వికల్పంగా, నిరాకారంగా, నిరామయంగా, హాయిగా ఉన్న నాలో ఈ కదలిక ఎప్పుడు బయలుదేరింది? అసలు దీని ప్రారంభం ఏంటి? ఈ సృష్టి కూడా అంతేనండి. ఏమీ లేకుండా మనం నిద్రపోతే ఎలా ఉన్నామో ప్రళయమైన తర్వాత ఈ ప్రకృతి కూడా అలానే ఉంటుంది. దాంట్లో కూడా ఏదో ఒకటి ప్రారంభం మొదలవుతుంది. ఏం తెలుసా? హాయిగా ఉన్నాను, నాకు కోరిక కలిగింది. ఎప్పుడు? ఒక స్త్రీని నాకు ఇచ్చి పెళ్లి చేయగానే నా భార్య. ఇంతవరకు నేనే 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 నేనుగా ఉన్నప్పుడు ఒక్కనే. ఇప్పుడు నా అనేటువంటిది ఒక భార్య లేకపోతే ఒక భర్త రాగానే కోరిక మొదలైంది. ఓహో, ఇది నా భార్య, ఇది నా భర్త అని. ఇప్పుడు నాది అనేది ఒక్క పాయింట్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా దాన్ని బేస్ చేసుకుని నాది అనేది 100,000, 1,000, లక్షలు, కోట్లు తయారైపోతాయి. అవో ఒక్కటే ముఖ్యం నాకు జీవితంలో, నాది అనేది ఏంటి? నా భార్యో నా భర్తో. ఆ ఇద్దరు అంటే ఆడదైతే భర్త రాగానే నా భర్త అనుకుంటుంది. అంతవరకు నా అనేది లేదు. నేను 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 హాయిగా ఒంటరిగా ఉంటుంది. ఎప్పుడైతే నాది అనేది ఒకటి వచ్చిందో జీవితంలోకి, రెండోదైంది ద్వైతం వచ్చింది. ఈ ద్వైతము ఎన్ని వికల్పాలైనా సృష్టిస్తూ పోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఊరుకుంటారా? ఎంతసేపటికి నీ మొహం నేను, నా మొహం నువ్వు కూర్చుని చూసుకుంటే ఎలా ఉంటుంది? పిల్లలు ఉంటే బాగుంటుంది. పుట్టించారు, సపోజ్ ఇద్దరిని పుట్టించారనుకోండి. ఆ ఇద్దరిని పుట్టిస్తే అంతటితో అయిపోతుందా? వాళ్ళిద్దరూ పెరిగిన తర్వాత వాళ్ళకిద్దరు వస్తారనుకోండి. వీళ్ళ తరపు వాళ్ళు వాళ్ళ వాళ్ళు, వీళ్ళ తరపు వాళ్ళు వాళ్ళ వాళ్ళు, ఇక్కడి నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు గంపెడు 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 గంపెడు, గుంపులు 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 గుంపులుగా ఇన్ని బండాలు పెట్టుకున్నారు కదా. నేను పడిపోగానే నిన్న ఏమైపోతున్నాయి? ఇది లేదు. అంటే ఇది సంసార ప్రక్రియ. అలాగనే అక్కడ కూడా మాయా అనేటువంటి ఛాయ ఆ బ్రహ్మ చైతన్యంలో బహుశ్యాం ప్రజా ఏయేతి కల్పన జరిగింది. దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు రాత్రి మనం పడుకున్నప్పుడు అన్ని పడిపోయాయి కదా, ఏమీ లేవు కదా అక్కడ. అసలు నేను జీవుణ్ణి అనేటువంటి జీవత్వం కూడా పోయింది కదా అక్కడ. అసలు నేను అనుకునేటువంటి నేను కూడా లేదు కదా. తానే ప్రకాశిస్తున్నాను, ఇంకా దానికి నేననే అక్షరాలు కూడా లేవు. అవునా? నేను మేలుకుంటే నేను అని పద ప్రయోగం చేస్తున్నాను. అవునా? నేను మేలుకోకపోతే నేననే శబ్దం ఉందా అక్కడ? లేదు, అది కూడా పడిపోయింది. శబ్దం పడిపోయింది, రూపాలు పడిపోయాయి, నామరూపాలన్నీ విలీనమైపోయింది. ఏ గుణాలు లేవు, ఏ ధర్మాలు లేవు, జాతి లేదు, కులం లేదు, వ్యక్తిత్వం లేదు, జీవత్వం లేదు, బ్రహ్మత్వం లేదు, ప్రకృతి లేదు, మాయ లేదు, శాస్త్రం లేదు, గురువు లేడు. అసలు ఏమీ లేకుండా హాయిగా ఆనందంగా ఆ స్థితి ఏంటండి? ఎప్పుడైనా ఆ నిద్రలో మీరు ఆ నిద్రను ఒక్కసారి నిష్పక్షపాతంగా అనుభవించండి, మీకు అర్థమైపోతుంది. నిద్రలో నిద్రని నిష్పక్షపాతంగా అనుభవిస్తే పడుకోలేం కదండి. నిద్రని మీరు అనుభవించండి అంటే ఏంటి? అక్కడ నిద్రపోతున్నటువంటి ఆ స్థితిని ఒక్కసారి మీరు అనుభూతి పొందండి. ఏమీ లేదు అక్కడ, ఏమీ లేని స్థితి. కానీ ఏమీ లేకుండా అక్కడ ఉందా? ఏదో ఒక ఆనందం, ఒక వెలుగు, ఒక ప్రకాశం, అసలు చెప్పలేని వర్ణనాతీతం. అది ఈ అనుభవం అని చెప్పడానికి లోకానుభవాలు ఎక్కడా సరిపోవు. అది మరి అలా ఉన్న నాలో, అలా ఉన్న నేను ఎలాగండి ప్రారంభమైంది ప్రకృతి? ఈ విభిన్నతలు, ఈ ద్వైతము, ఈ అలజడి, ఇదంతా ఎలా ప్రకృతి ప్రారంభమైంది? బాగా ఆలోచించాను. దీన్ని నేను బాగా విచారణ చేశాను. దీని మీద బాగా విచారణ చేశాను. ఎలాగంటే హాయిగా ఉన్నటువంటి ఆ స్థితిలో మొట్టమొదట ఏమవుతుంది తెలిసింది? ప్రాణం ఆడుతూ ఉంటుంది శరీరానికి. ప్రాణం ఉంటుంది, ప్రాణాత్మ ఉంటుంది.
అలాగని ఇంద్రియాలన్నీ హాయిగా ఉపశమనం పొందుతుంటాయి, అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. లోపల గుండె కొట్టుకుంటుంది, కిడ్నీలు, లివరు, తర్వాత తిన్నటువంటిది ఇదంతా అరగడం, లేకపోతే రక్త ప్రసరణ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రాణం ఆడుతూ ఉంటుంది. ఇవన్నీ ఆగిపోతే మీరు వెళ్ళిపోతారు, ఇంకా లేవడం ఉండదు. బాగా ఆలోచించండి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏం తెలుసండి, ఈ ఇంద్రియాల్ని, ఈ అవయవాల్ని, ఈ శరీరాన్ని నేను, నాది అని ఎవడైతే అభిమానంతో దీనితో మసులుతూ ఉంటాడో అది ఉండదక్కడ ఆ నిద్రలో. అంటే ఎవరండి? మనోబుద్ధులు. ఆ మనోబుద్ధులు ఉండవు. ఆ మనస్సు బుద్ధి పడిపోతుంది, దేహం అలానే ఉంటుంది, ఇంద్రియాలు అలానే హాయిగా విశ్రాంతి పొందుతుంటాయి. కళ్ళు మూసుకుని వాడు అలా పడుకుంటాడు, చెవులకి వినపడవు, కళ్ళు మూసుకుని ఉంటాయి, కనపడదు. నోరు ఊరికిని అలాగా తెరిచిపెట్టి అలా గాలి లోపలికి వెళ్తుంటుంది, వస్తుంటుంది. కాళ్ళు, చేతులు, శరీరము అన్నీ కూడా ఒక జడంలా ఉంటుంది. బయటికి కనిపించే ఆకృతి జడంలా ఉంటుంది, కానీ లోపల అవయవాలు పనిచేస్తుంటాయండి. అది చచ్చిన వాడికి బ్రతుకున్న వాడికి తేడా. అర్థమైందా? నరాలు, నాడీ మండలం కొట్టుకుంటుంటుంది, గుండె కదులుతూ ఉంటుంది, గుండె పనిచేస్తుంది, పంపింగ్ చేస్తుంది, రక్త ప్రసరణ చేస్తూ ఉంటుంది. కానీ బయట ఇంద్రియాలన్నీ అలాగ ఉపశమనం పొందుతుంటాయి, లోపల అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. కానీ ఈ శరీరము తాను అనేటువంటి ఆ ఆపాదన, తాననేటువంటి ఐడెంటిఫికేషన్ ఉండదు ఆ నిద్రలో. ఎందుకు లేదు ఆ నిద్రలో? మరి తనదేగా ఈ శరీరం, తనకెందుకు ఆ స్ఫూర్తి కలగట్లేదు, తనకెందుకు ఆ భావన కలగట్లేదు అనంటే, ఏ పదార్థం వల్లనైతే, ఏ మాధ్యమం వల్ల అయితే ఇది నేను, వీటన్నిటినీ పట్టుకునేవాడు లేడు. బేసిక్గా వీటన్నిటినీ పట్టుకునేవాడు లేడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? వాడెక్కడికి వెళ్ళిపోయాడు అనంటే, వాడు ఎక్కడైతే ప్రకాశిస్తాడో ఆ ప్రకాశించే పాత్ర లేదక్కడ. వాడు ఎక్కడైతే నిలబడి ఇది నేను, ఇది నాది, ఇది నేను, ఇది నాది అంటుంటాడో, వాడు ఉండడానికి ఏ స్థానమైతే ఆలంబనగా ఉందో అది లేదు ఇంకక్కడ. బేస్లెస్ వాడు, ఇంక పడిపోయాడు వాడు. అంటే వాడికి ఆధారం ఏంటంటే, ఆ నేను గారికి, మిస్టర్ నేను గారికి ఆధారం ఏంటండి? మనసు, బుద్ధి, ఉపాధి. అది మనోబుద్ధులుంటే ఆ మనోబుద్ధుల్లో నేను అనేటువంటి వాడు వచ్చి ఇవన్నిటినీ పెనవేసుకుని, ఇదంతా తనది తనది తనది, తాను 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 అనుకుంటూ పెనవేసుకుని బయటకు వస్తాడు. బాగా చూడండి, నిద్రలో ఏ ప్రతీతం లేదు, ఏ ద్వైతము లేదు, ఏ స్ఫురణ లేదు, జీవుడు అనేటువంటి భావన లేదు, దేవుడు అనేటువంటి భావన లేదు, ఏదీ లేదుగా. మరి అక్కడ ఏం జరిగింది అనంటే, మొట్టమొదట ప్రశాంతమైనటువంటి ఆ స్వరూపంలో నేను అనే 2 అక్షరాలు మెల్లగా అలాగా సూర్యోదయం అవుతుంటే చిన్న చిన్న పొరల్లాగా ఎలా వస్తుంటుందో ఆకాశంలో, అలాగా ఆ నిద్రలో నుంచి చిన్న వెలుగు వచ్చింది. ఏంటి? ఆ నిద్రలో నుంచి చిన్న రేఖ. ఏమిటా రేఖ? నేను. ఇంకా లేవలేదు మనిషి, లోపల అలాగా ప్రిపేర్ అవుతుందన్నమాట. ఆ నిద్రలో నుంచి చిన్న రేఖ. ఏమిటా రేఖ? నేను. ఇంకా లేవలేదు మనిషి, లోపల అలాగా ప్రిపేర్ అవుతుందన్నమాట. నేను అనే ఒక చిన్న రేఖ వచ్చింది. అంటే అక్కడ ఏమైందంటే, మనస్సు, బుద్ధి మెల్లగా లేచింది. ఒక్కసారిగా లేవలేదు. ఒక్కసారిగా లేచింది అంటే, నిద్రపోయేవాడు ఒక్కసారిగా లేవడం అనే ప్రక్రియ ఉంటే ఈ లోకంలో, పొడుగువాడు సడన్గా లేచిపోతాడు, ఇలాగ చచ్చిపోతాడు, గుండాలిపోతుంది. అలా లేవదు. సూర్యోదయం ఎలాగైతే జరుగుతూ ఉందో అలానే లోపల కూడా మెల్లమెల్లగా మనోబుద్ధులు అలాగా అలా అలా లేస్తున్నాయి. మనిషి ఈ లోకంలో ఒక్కసారిగా పడుకోవడం, ఒక్కసారిగా లేవడం అనేది ఉందే. పడుకోవడం కూడా చూడండి, సూర్యాస్తమనం ఎలా అవుతుందో అలాగనే మంచం ఎక్కుతాడు, కొంతసేపు అలా తిరుగుతాడు, ఇలా దున్నుతాడు, కళ్ళు మూసుకుంటాడు, కొంతసేపు అలా విశ్రాంతి పొందుతుంటాడు, మెల్లగా 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 స్వప్నంలోకి వెళ్తాడు, స్వప్నం నుంచి సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడేం ఉండదు, పూర్తిగా అయిపోతుందంట. ఎత్ర నటించిదవే దిశం సుఖమహమస్వాప్తం. ఇక నాకేమీ కనపడట్లేదు కానీ నేను హాయిగా ఉన్నాను. అంటే నాకేమీ కనపడట్లేదు అని అంటే ఇక ద్వైతం లేదు, నేను లేను, ఈ ప్రకృతి లేదు, జడం లేదు, జీవం లేదు, దైవం లేదు, ఏమీ లేదు. నేను నేనుగా ప్రకాశిస్తున్నాను, హాయిగా ఉన్నాను. అలాగనే ఆ స్థితిలో నుంచి మళ్ళీ మెల్లగా సూర్యోదయం అవుతున్నట్టు మనోబుద్ధులు మెల్లగా వికాసం చెందారు.
మెల్లగా లేచాడు. కానీ ఆ మనోబుద్ధుల్లో ఏ గుర్తుండదు. నేను జీవుణ్ణి, నేను దేవుడున్నాడు, నేను ధ్యానం చేయాలి, దక్షిణామూర్తి క్లాసులకు వెళ్ళాలి, వినాలి, ఇప్పుడు ఏముండవు అవి ఇంకా రాలేదు, ఇంకా పూర్తిగా వ్యక్తం అవ్వలేదు, అందుకనే రాలేదు. మెల్లగా మనోబుద్ధులు అలా ఒక రేఖలాగా, అంతఃకరణ ఒక చిన్న రేఖలాగా కనపడినట్టు అలా ఒక చిన్న రేఖలాగా మేల్కొంది. చూడండి, మన అనుభవం ఇది. ఆ రేఖలా మేల్కొన్నటువంటి మనోబుద్ధుల్లో ఏం జరిగింది తెలుసండి? నేను అనేది కూడా ఒక రేఖలాగుందంతే. ఒక చిన్న వ్యక్తిత్వము, ఒక ఎంటిటీ, ఒక సపరేట్నెస్ ఏదో కలిగింది అక్కడ, ఒక విభజన ఏదో కలిగింది, ఒక విభజనలాగా కలిగింది అక్కడ. ఇంకా ఏం స్పష్టంగా లేదు. ఇంకొంతసేపు అయ్యేటప్పటికీ మనోబుద్ధులు ఇంకొద్దిగా వికాసం చెందేటప్పటికీ నేను అనేది కొద్ది బాగా పొడచూపి, ఈ మనోబుద్ధులు ఇంకా కొంత బాగా వికాసం చెందేటప్పటికీ నేను స్పష్టంగా లేచాడు వాడు. ఇది జరిగింది అక్కడ. ఈ నేను అనేటువంటి మిస్టర్ నేను లేచిన తర్వాత ఏమవుతుందో తెలుసండి? మొట్టమొదట జరిగేది, మనోబుద్ధులు బాగా మేల్కొన్నాయి, అందులో నేను ఇలా కూర్చున్నాడు. ఇప్పుడు మొదలు పెడతాడు వాడి యొక్క తాదాత్మ్యత. గుండెలోకి, లేకపోతే కిడ్నీలోకి, లేకపోతే అన్నిట్లో వ్యాపించి వాడంతటా మొత్తం అంతా నిండి నిబిడీకృతమై మొత్తం అంతటిని తన మీద వేసుకుని ఆపాదించుకుని, మీరు చూడండి, ఎక్కడ గెలితే వాడి పని అంటాడు వాడు. ఎందుకని అంతటా వెళ్ళిపోయాడు వాడు. ఆ నేననేటువంటి వాడు ఏమయ్యాడు? మనోబుద్ధులని ఉపాధిగా చేసుకుని శరీరంలో ప్రతి అణువులోకి వ్యాపించిపోయాడు వాడు. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు. చక్రి అంటే, చక్రి అని అంటే తిరిగేవాడు అని అర్థం, చక్రము ధరించున్నవాడు అని అర్థం. చక్రి అని అంటే చేసేవాడు అని అర్థం, తిరిగేవాడు అని అర్థం. మొత్తం ఎక్కుతూ దిగుతూ తిరుగుతున్నాడు. సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచినన్ అందందేగలడు. ఎక్కడ ముట్టుకున్నా వాడు స్ఫూర్తి ఉందా లేదా? ఇందుగలడు, ఇందు లేడని సందేహము వలదు. సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచినన్ అందందేగలడు. పోతన ఏం మాట మాట్లాడాడు? ఎంత గొప్ప తత్వాన్ని మాట్లాడాడు ఆయన! ఏ తాత్విక చింతన చెప్పాడు ఆయన! ఇప్పుడు బాగా చూడండి, ఆ నేను అనేటువంటి వాడు మేలుకోకపోతే, మనోబుద్ధులు మేలుకోకపోతే, ఆ శరీరానికి ఇలా కొట్టండి, దాన్ని నీళ్లు పోయండి, జడం. కారణం ఏం తెలుసండి? వాడు మేలుకుని అంతటికి స్ఫూర్తిని ఇవ్వలేదు. ఇంకా ఇది జడంగా ఉంది. వాడి చేతనత ఇంకా వ్యాపించలేదు. మిస్టర్ నేను ఇంకా లేవలేదు, అందుకని ఇది లేవదు. మనం కొట్టిన కర్రెక్కి కొట్టినా లేవలేదు. గుర్తుపెట్టుకోండి, వాడు పూర్తిగా వికసించిన తర్వాత, ఈ శరీరం అంతా వాడి యొక్క తేజస్సు వ్యాపించిన తర్వాత, అంతటా వ్యాపించిన తర్వాత మీరు కొట్టక్కర్లేదండి. మీరులా చిన్న ఈ చిటికనే వేలు మొన ఇలా ముట్టుకుంటే ఇంత మనిషి తిరుగుతాడు. ఎందుకని? అంతటికి కూడా వ్యాపించినాడు. ఇప్పుడు జరిగేది ఏంటి? ఇప్పుడు ఇక్కడ జరిగే విచారణ ఏంటనంటే, వాడు లేచిన తర్వాత శరీరమంతా తాను వ్యాపించాడు. ఇంకొకటి చూడండి, శరీరం బయటికి ఎందుకు వ్యాపించట్లేదు? అది కూడా వ్యాపించేస్తే గొడవ లేదు కదా. వ్యాపించదు. ఎందుకనంటే, ఈ చర్మం లోపల ఏదైతే ఈ పిండం ఉందో, ఈ మనోబుద్ధులు దీనికే పరిమితం. కాబట్టి వాడు మనోబుద్ధులున్న చోటే ఉంటాడు. ఈ మనోబుద్ధులు దీనికే పరిమితం, అంతే కదా. నా బుద్ధి ఈ పిండానికి పరిమితం, అక్కడున్న బుద్ధి దానికి పరిమితం, అక్కడున్న బుద్ధి దానికి పరిమితం. అందుకనే నాలా మీరు ఆలోచించలేరు, నీలా నేను ఆలోచించలేను. కారణం ఏంటంటే, ఆలోచించే నా మనస్సు ఒకలాగుంటుంది, ఆలోచించే మీ మనస్సు ఒకలాగుంటుంది. ఆ మనస్సు బుద్ధుల్లో ఉన్నటువంటి వైలక్షణ్యత. కాబట్టి అందులో ప్రతిబింబించేవాడు ఆ మనోబుద్ధుల్లోనే వాటికే పరిమితమై ఈ చర్మం లోపల వరకు మొత్తం అంతా వ్యాపించిపోయి చర్మాన్ని కూడా ప్రకాశిస్తూ వాడు అలా కదులుతూ ఉంటాడు. ఇప్పుడు వాడు ఏమనుకుంటాడంటే, ఇదే నేను, ఇవేవి నేను కాను, ఇవన్నీ నాకంటే అన్ని. అందుకనే నానాత్వవాదం ఉంది. అంటే ఆ ఆత్మ వేరు, ఆ ఆత్మ వేరు, ఆ ఆత్మ వేరు, ఈ ఆత్మ వేరు, ఈ ఆత్మ వేరు అని. ఇన్ని ఆత్మలు లేవు సార్. ఇన్ని ఆత్మలు ఉంటే
ఇన్ని ఆత్మలు కలబడిపోతే ఎక్కడో చోట అక్కడ పరిస్థితి ఏంటి, ఏమైపోతుంది? కాబట్టి నానాత్మవాదము లేదు, ఏకాత్మవాదమే సత్యము. ఏకాత్మత ఉండేది ఏకమై ఉంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఇన్ని ఆత్మలే, ఇంతమంది కూర్చున్నారు కదా అని ఇన్ని ఆత్మలు ఉన్నాయా? నా లేవు. ఇన్ని ఉపాధులైతే ఉండొచ్చు, ఇన్ని రకాల మనస్తత్వాలు, ఇన్ని రకాల బుద్ధులైతే ఉండొచ్చు. ఆ బుద్ధుల్లో ప్రతీతమయ్యే నేను గారు విలక్షణంగా కనపడొచ్చు. కానీ అన్నిటికీ అధిష్టానమైనటువంటి చైతన్యం దగ్గర ఈ భేదం లేదు. అన్నిటికీ ఆధారమై ఉన్నటువంటి ఆ చైతన్య తత్వం దగ్గర ఈ భేదాలు లేవు. అందుకని అన్నమయ్య కూడా నిండారరాజు నిదురించి నిదురయునొకటే, అందరే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరుభూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నాడు. ఏ స్థాయిలో నిలబడే ఆయన ఆ తత్వాన్ని చెప్పారు చూడండి. దేహం స్థాయిలో కాదు, ప్రాణం స్థాయిలో కాదు, మనస్సు యొక్క స్థితిలో కాదు, బుద్ధి యొక్క స్థితిలో కాదు, నేను అనేటువంటి జీవత్వ స్థాయిలో కాదు, శుద్ధమైన పరబ్రహ్మ చైతన్య స్థాయిలో నిలబడితే ఈ భేదాలు లేవు. మీరు ఆ నిద్రలోకి వెళ్ళినప్పుడు బాగా ఆలోచించండి. నేను రాజుని అనుకుంటే నిద్ర పట్టదు, నేను బంటుని అనుకుంటే నిద్ర పట్టదు. రాజు తాను రాజు అనేది పడిపోవాలి, బంటు బంటు పడిపోవాలి, అప్పుడే నిద్రలోకి వెళ్ళగలదు. అంటే ఆ నిద్రలో ఈ ద్వైతం లేదు, ఈ భేదం లేదు, అద్వైత స్థితి. కాబట్టి ఇక్కడ కూడా చాలా డీప్గా ఒక్క కోణాన్ని మనం పరిశీలిద్దాం. ఈ లేచిన తర్వాత నేను అనేటువంటి వాడు పూర్తిగా వికాసం చెందిన తర్వాత, మనోబుద్ధులు బాగా మేలుకున్న తర్వాత ఏం జరుగుతుందనంటే ఈ శరీరం అంతా వ్యాపించి ఇదంతా నేను 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 నేనని స్ఫూర్తి వచ్చేసింది. ఇంకప్పుడు ఏమవుతుందంటే వాడు అలా మంచం మీద ఉన్నవాడు కళ్ళు తెరుస్తాడు. లేవగానే చూడండి, వాడి బుద్ధి లేచింది కదా, మనస్సు లేచింది, నేనుగారు లేచారు, అంతటినీ పొందారు కదా. ఇప్పుడు ఈ శరీరం చేతనవంతం అయిపోతుంది. ఇప్పుడు మెల్లగా కదిలేస్తుంది, చేతులు కదులుతాయి, అన్ని చూస్తుంటాయి. వెంటనే బుద్ధిలో నా భార్య, నేను జీవుణ్ణి, మొట్టమొదట నేను, ఇది స్ఫూర్తి వచ్చేసిందా లేదా? ఆ వ్యక్తి వచ్చిందా లేదా? లోపల బుద్ధిలో ఇవన్నీ గత స్మృతులు, ఇవన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ ఇవన్నీ మనిషిని లేపుతాయి, మనిషిని ప్రవర్తింపజేస్తుంది ఈ వ్యక్తిని. వెంటనే ఇంకా ప్రతి అవయవానికి చేతనత వచ్చేస్తుంది, ప్రతి ఇంద్రియము చేతనవంతంగా అయిపోతుంది. ఇక కాళ్ళు వెళ్ళిపోతుంది, బాత్రూమ్కి వెళ్తుంది, బ్రష్ తీసుకుంటుంది, పళ్ళు తోముకుంటుంది, స్నానం చేస్తుంది. అంటే ఒక మిషన్ చూడండి, అలా నీళ్లు పోసుకోవడం, తుడుచుకోవడం, మళ్ళీ బట్టలు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, రావడం పోవడం, ఇన్ని చూసుకోవడం, రావడం, మాట్లాడడం, కూర్చోవడం, చేయడం, చెందడం, ఈ క్రియలు ఇవన్నీ చేయండి. ఇలాగా ఒక రోబో ఎలా అయితే చేస్తుందో అలాగని, ఒక యంత్రం లాగా ఎన్ని పనులు చేసేస్తున్నాయి. ఇలాగా మాట్లాడేస్తుంది, చూసేస్తుంది, వింటుంది, పడుకుంటుంది, లేస్తుంది, తింటుంది, కొడవలు, కొట్లాట్లు, అది ఇది ఆలోచనలు. నిన్నటి వరకు ఎవరి గురించో మనం అలాగా ఆలోచించి పడుకున్నాం. రాత్రి నిద్రపోతే ఇవన్నీ పోయాయి. మళ్ళీ ఉదయం లేవగానే మళ్ళీ ఆలోచనతో మొదలైంది జీవితం. అనుకున్నాను ఈ ఎంత రాత్రిలో మళ్ళీ ఎందుకు వచ్చింది? నిన్న ఎక్కడి దాకైతే ఆలోచించి దాన్ని అట్టిపెట్టి పడుకున్నప్పుడు అది కట్ అయిపోయింది. ఆల్ లైన్స్ ఇన్ దిస్ రూట్ ఆర్ బిజీ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అన్నాడు. మళ్ళీ ట్రై చేసి మాట్లాడుతున్నాం అనుకోండి, నెట్వర్క్ ఒక్కొక్కసారి సిగ్నల్స్ కట్ అయినప్పుడు మాట వినపడదు. మళ్ళీ సిగ్నల్ రాగానే మళ్ళీ అయ్యే మీది వాయిస్ కొద్దిగా తేడాగా ఉండిందండి ఇందాక, మళ్ళీ అందుకోవడం, మళ్ళీ మాట్లాడటం. అలాగనే ఇది కూడా ఇదొక టవర్. ఇది హాయిగా రాత్రి అన్నింటినీ కట్ చేసి పడుకుంది, అన్ని నెట్వర్క్లు కట్ చేసి మొత్తం. మీరు డైల్ చేసిన ఈ నెంబరు తాత్కాలికంగా పనిచేయటం లేదు. ఏమి కొడుకు గురించి లేదు, కూతురు గురించి లేదు, అల్లుడు గురించి లేదు, కోడలు గురించి లేదు, భార్య గురించి లేదు, భర్త గురించి లేదు, అసలు నెట్వర్కే లేదు. దేని గురించి వస్తుంది? ఇంకా అసలు వాడెవడో వాడికే తెలియకుండా పడి ఉంటే వీళ్ళందరి గురించి తెలుసుకునే ప్రయత్నాలు ఎక్కడ జరుగుతాయి? ఎక్కడ జరగవు. కానీ మళ్ళీ ఉదయం లేవగానే ఏంటోనండి నిన్న అలా అయిపోయిందండి. అంటే నిన్న రాత్రి పడుకునే ముందు ఎంతవరకైతే ఆలోచించి పెట్టి నిద్రలోకి వెళ్ళిపోయాము, మళ్ళీ ఉదయం లేవగానే తలుపులు తీసుకుని అక్కడికి వచ్చి గణపతి దగ్గరికి రాగానే వెయిట్ చేస్తుంటుంది. నిన్న రాత్రి ఒరే ఇక్కడ దాకా ఆలోచించి పెట్టారు, ఇప్పుడు మళ్ళీ నన్ను పట్టుకో అంటుంది. మళ్ళీ దాని గురించి కూడా వెళ్ళిపోవడం, ఆలోచించడం, ఇంకా అలా ఆలోచించుకుంటుంది. అంటే ఇది బుద్ధి వికల్పమే.
బుద్ధి యొక్క వికల్పం. ఇట్స్ ఎ మైండ్ గేమ్. ఇది మనస్సు ఆడుకునేటువంటి ఒక కోటి మూకల ఆట ఇదంతే. ఇక్కడ ఒక పెద్ద తప్పు జరిగింది. ఏమిటా తప్పనంటే, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇంద్రియాలు, ప్రాణము, అవయవాలు, శరీరము ఇదంతా ఒక సమూహమైతే, నేను అనేటువంటి శుద్ధ చైతన్యం పరిపూర్ణమైనటువంటి తత్వమైతే, నాకు వీటన్నిటికీ మధ్యలో ఒక మధ్యవర్తి ఎవడో తయారయ్యాడు. వాడు చేసే గందరగోళాల వల్ల ఈ కన్ఫ్యూజన్. వాడు చేసే గందరగోళం వాడెవరండి? వాడే మిస్టర్ నేను. వాడే అన్నిటికీ కారణం. అన్నిటికీ కారణం వాడే. మిస్టర్ నేను వాడే కారణం. వాడేనంటారా? అందుకని ఇక్కడ అంటారు, మన ఏవ జగత్ సర్వం మన ఏవ సదా రిపుః మన ఏవ హి సంసారః మన ఏవ జగత్రయం. మానసోల్లాస వార్తికంలో సురేశ్వరులు అంటారు, మన ఏవ జగత్ సర్వం మన ఏవ సదా రిపుః మన ఏవ హి సంసారః మన ఏవ జగత్రయం. అసలు ఆ మనస్సుని, ఆ మనోబుద్ధులే. మీరు ఆలోచిస్తే ఏదైనా సమస్య, మీరు ఆలోచించకపోతే, బావా ఇలా ఫలానా వాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నా త్వరగా రావాలని ఇక్కడ కూర్చుంటాడు. మెసేజ్ చదువుతాడు. ఎందుకంటే సెల్ సైలెంట్ లో పెట్టమన్నాం కదా, సైలెంట్ లో పెట్టుకుంటాడు. మెసేజ్కి ఇబ్బంది లేదుగా చూసుకున్నాడు. ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నా ఇంక వాడి మనసు ఎక్కడ ఉంటుంది? ఆ సమస్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే సమస్యని ఆలోచిస్తే సమస్య. అసలు సమస్య నాకు తెలియకపోతే ఎంత పెద్ద సమస్య అయినా. చూడండి, క్యాన్సర్ ఎవరికో పట్టిందనుకోండి, వాడికి ఏమీ తెలియలేదనుకోండి, అలా హాయిగా బతికేస్తుంటాడు. క్యాన్సర్ వీడికి అని గుర్తించినప్పటి నుంచి వీడికి బెంగెట్టుకుంటాడు. అంటే తెలిస్తే బెంగ, తెలియకపోతే దొంగే. హాయిగా తిరుగుతుంటాడు. వీడికి ఏం అంటుకోదు, ఏమీ కాదు కదండి. ఏదైనా తెలుసుకుంటే గోల, తెలుసుకోకపోతే లీల. హాయిగా ఉంటారు. ఇంతే కదా. ఆలోచించండి ఒకసారి. ఏదైనా మన బుద్ధిలో ఒక వృత్తి వస్తే దాని పట్ల మన ఘర్షణ. అసలు ఆ వృత్తే రాలేదంటే, ఆలోచనే ఆ తలంపే రాలేదంటే లేదు. ఆలోచించండి ఒకసారి. సమస్య అనేది ఎక్కడ? మిమ్మల్ని సమస్యాత్మకంగా చేస్తుంది. ఎక్కడ? బుద్ధిలో. కాబట్టి సమస్య ఎక్కడిది? బుద్ధిది, బయటదేం కాదు. బుద్ధి గ్రహించే కొద్ది సమస్యలు. అందుకనే ఎంత బహిర్ముఖులమై తెలుసుకుంటూ ఉంటామో అంత బంధంలోకి ఊరుకుపోతూ ఉంటాము. బంధాయ విషయాసక్తం ముక్త్యైర్నిర్విషయం మనః మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యైర్నిర్విషయం మనః. తెలుసుకునే కొద్దీ సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. మన యొక్క ఇన్వాల్వ్మెంట్ తగ్గే కొద్దీ సమస్యలు తగ్గుతాయి. ఇదేనా కదా? ఇప్పుడు నీళ్లలో మురికుందనుకోండి, ఓ కర్రపుల్ల పెట్టిలా తిప్పుతున్నాం అనుకోండి, ఆ మురికి నీళ్లంతా వ్యాపిస్తూ ఉంటుంది. మొత్తం పైన, కింద, లోపల, చుట్టుపక్కల, అక్కడ ఇక్కడ. మనం కర్రపుల్ల తీసి బయటపడేసి ఆ గిన్నెలో ఉన్న నీళ్ళని ఏది ఉన్నాయి అని ఇలా వదిలేసి మనం ఒక అరగంట గంట పక్కకు వచ్చేసామనుకోండి, దాన్ని ఎవరు ముట్టుకోలేదనుకోండి, ఏమవుతుంది? ఈ మురికంతా చెట్లే కిందకి వెళ్ళిపోతుంది. పైన శుద్ధమైన నీళ్లు ఉంటుంది. కానీ మనం అలా ఉంచుతున్నావా? చెడ్డు పెట్టి తిప్పుతున్నాం. ఓ కలిపెట్టి 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 ఇదే సంసారం. ఎందుకంటే మనం వదిలేసామనుకోండి, ఆ మురికి సెటిల్ అయిపోతుంది, తనంత తానుగా సెటిల్ అవుతుంది. మనం కలిపెట్టే కొద్దీ మురికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పైకి వచ్చేస్తుంది, కిందకి వెళ్ళిపోతుంది, చుట్టుపక్కల. ఇంకా అసలు ఆ నీళ్లు ఒక చుక్క కూడా తాగడానికి పనికిరాదు. అదే మనం కలిపెట్టడం పక్కన పెట్టేస్తే ఎంతో కొంత దాని ప్రభావం తగ్గి కిందకి వెళ్ళి పైనుండేవైనా పనికొస్తాయి మనకు. అవునా? చివరి వరకు, చివరిది పనికి రాకపోవచ్చు, అట్టడుగు నీళ్లు పనికి రాకపోవచ్చు, కానీ పైనున్నటువంటి ఉపరితలంలో ఉండే నీళ్లు స్వచ్ఛంగా ఉంటుందే ఉండదా? కాబట్టి ప్రకృతి అంటే ఏం తెలిసింది? ఆలోచన. మీ ఆలోచనలే సమస్యలు, మీ ఆలోచనలే ప్రకృతి, మీ ఆలోచనలే పరిస్థితులు, మీ ఆలోచనలే పరిసరాలు, మీ ఆలోచనలే వ్యవహారం.
మీ ఆలోచనలే సంసారం, మీ ఆలోచనలే బంధం. ఏదైనా ఒక ఆలోచన అంతే కాదు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రాం జరిగిందనంటే దాని వెనక ఒక ఆలోచన. మనం భోజనం చేయాలంటే ఆలోచన, లేవాలంటే ఆలోచన, పడుకోవాలంటే ఆలోచన, బ్రతకాలంటే ఆలోచన, పుట్టడానికి ఆలోచన. అన్ని ఆలోచనలే. ప్రతిదీ వృత్యాత్మకం జగత్తు. ప్రతిదీ ఒక్క ఆలోచనతోటే ఇది మొత్తం జరుగుతూ ఉంది. ఆ ఒక్క ఆలోచన దగ్గర మనం దాన్ని కొద్దిగా శుద్ధం చేసి ట్యూన్ చేయగలగాలి. మనం ఏం చేస్తున్నామనంటే ఆలోచన దగ్గర నిలబడి దాన్ని ట్యూన్ చేయడం మర్చిపోయి ఈ లోకానంతా బాగు చేద్దాం అనుకుంటున్నాం, బయటవన్నీ బాగు చేద్దాం అనుకుంటున్నాం. మా గురువు గారు అంటారు, ప్రాబ్లం ఈజ్ నాట్ ఎక్స్టర్నల్, యు ఆర్ ది ప్రాబ్లం, యు ఆర్ ది సొల్యూషన్. సమస్య నీలో ఉంది, దానికి పరిష్కారం కూడా నీవై ఉన్నావు. అదేంటండి స్వామీజీ అలా అంటారేంటి? బయట ఎవడో నన్ను ఊరికి అకారణంగా నా మీద నిందలు వేసి అభాండాలు వేసి అవి ఇవి అంటున్నాడండి. సమస్య మీరు వాడు అన్నప్పుడే కదండి. ఓహో, వాడు అకారణంగా అభాండాలు నిందలు వేస్తున్నాడు, లేకపోతే నువ్వు అనుకుంటున్నట్టు ఉండట్లేదు, లేకపోతే ఇంకో రకంగా ఉంది. అదంతా ఏమవుతుంది అక్కడ? వాడు అలా అనుకుంటున్నాడు, వాడు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు. ప్రపంచంలో ఇలాంటి కేసులు 100,000, 1,000, లక్షలు ఉంటాయి కదా. అవన్నీ నిన్నెందుకు బాధ పెట్టాలి? బికాస్ నువ్వు దాంతో ఐడెంటిఫై అవుతున్నావు కాబట్టి అది నిన్ను బాధ పెడతాయి. నువ్వు ఆ మనస్సులో ఆ భావాన్ని వృత్తుల్ని తెచ్చుకుంటున్నావు కనుక నిన్నది విపరీతంగా పొడిచి 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 తూట్లు పెడుతున్నాయి. నువ్వు దాన్ని పక్కన పెట్టావనుకో, ఐడెంటిఫికేషన్ లేదనుకో, ఆ ఐడెంటిఫికేషన్ కట్ చేసుకోమని అది ఎదగాలి. అక్కడ మనం ఎదగాలి. ఆలోచన చేసుకున్నా కారణం మనయేవ సదా విపుః. ఆ ఐడెంటిఫికేషన్ ఆ స్థాయిలో ఒక్కసారి మీ ఆలోచన దగ్గర ట్యూన్ చేయండి. ఒక్కసారి అక్కడి నుంచి లేచి నిలబడండి. సార్ నిలబడి చూడండి. ఒక చిన్న రహస్యం చెప్తాను. సమస్య అని ఏదైనా ఉత్పత్తి అయినప్పుడు, ఇప్పుడు నీటిలో ఒక చిన్న అలజడి ఏర్పడింది అంటే ఏంటి? ఏదో ఒక చిన్న ఇసుక రాయి పడింది, పడి చిన్న రాయి పెళ్ల పడింది. తరంగాలు వస్తున్నాయి, బుడగలు వస్తున్నాయి, తరంగాలు వస్తున్నాయి. నీళ్లు అలాగా కదలికగా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఆ కదలిక వచ్చేటువంటి నీళ్లను ఆపాలని ఆ తరంగాల్ని కర్రపులు తీసుకుని తరంగాల్ని కొడుతున్నారు. రాకు 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 అని కొడుతున్నారు. మీరు ఎన్ని తరంగాల్ని ఎన్నిసార్లు కొడుతున్నారో అన్ని వేల తరంగాలు పుడుతూనే ఉంటాయి. అవునా? మీరు ఇప్పుడు ఏం చేయాలి? మీరు దాన్ని ఏం చేయకుండా ముట్టుకోకుండా మీరు మౌనంగా అక్కడ కూర్చుని ప్రశాంతంగా కూర్చుని చూస్తే ఇంకా ఏ రాయి పెళ్ల పడకుండా ఉండేదానికి బయట నుంచి ఏది వచ్చి పడకుండా ఉండేది. ఆల్రెడీ పడిపోయింది, అలజడులు వస్తున్నాయి. ఇప్పుడు బయట నుంచి మళ్ళీ కొత్తది వచ్చి పడకుండా ఉండేలాగా బయట వాటిని హ్యాండిల్ చేస్తే చాలు, కానీ దీన్ని ముట్టుకోకూడదు. దీన్ని ముట్టుకునే కొద్ది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అలాగనే మనకు వచ్చిన సమస్య కాదు, ఆ సమస్యని పొడిచి 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 కోటి పుండు బ్రహ్మాండం అన్నట్టు మనం చేసుకుంటున్నాం. మన ఏవ సదా విపుః మన ఏవ హి సంసారః మన ఏవ జగత్రయం. ఏమండి, నేను నా భర్త గురించి ఎంత ఆలోచిస్తాను, నా కొడుకు గురించి ఎంత ఆలోచిస్తానండి, మా ఆవిడ గురించి ఎంత ఆలోచిస్తానండి, నా కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తాను. ఎప్పుడు? లేచి కూర్చున్నప్పుడు. పడుకున్నప్పుడు ఎందుకు ఆలోచించావు? నీకు అంత బాధ్యత ఉంటే, అంత బాధ్యత గల వ్యక్తివైతే రాత్రి కూడా పడుకోకుండా అన్ని చక్కబడేదాకా అలా ఆలోచిస్తూ కూర్చో. అయ్యి బాబు, అలా ఆలోచిస్తూ కూర్చుని కసిపట్టుకోండి. అంటే నీ బాధ్యత ఎంతవరకు? నీకు నిద్రపట్టేదాకే. నిద్రపట్టేదాకే నీ బాధ్యత. అంటే నీ బాధ్యత ఉరికినే లేచావు కనుక ఏదో ఊడబడవాలి కనుక చేసుకోండి. అదే లేవకుండా ఉంటే అంటే మీకు ఆత్మ ఎల్లప్పుడూ ఉండేదని కదా శాస్త్రం చెప్తుంది. ఎప్పటికీ స్ఫురించేది, ఎప్పటికీ భాషించేది కదా. మరి ఆ నేను ఎప్పుడు లేదుగా, నిద్రపోతున్నప్పుడు పడిపోతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు. కాబట్టి నేను ఆ నేనుని కాను, నేను ఆ నేనుని కాను. ఏ నేను? ఉదయించి అస్తమించే నేను కాను. నా ఉదేతి నా అస్తమేతి. నాకు ఉదయం లేదు, అస్తమనం లేదు. ఉదయాస్తమనాలు లేనటువంటి నిత్య శుద్ధమైనటువంటి స్వరూపాన్ని. మరి ఆ నేను ఎలా తయారవుతుందండి?
అయితే ఒక్కటి ఆలోచించండి, ఆ నేనుని ఈ ప్రకృతితో చూడకూడదు. ప్రకృతి అని అంటే ఏమిటనంటే ఇక్కడి నుంచి తీసుకోండి, ఈ చర్మం లోపల ఉన్నటువంటి మాంసపిండం అది ప్రకృతి, దాంట్లో ఉన్నటువంటి ఎముకల గూడు అది ప్రకృతి, రక్తము, తర్వాత లోపల ఉన్నటువంటి అవయవాలు, కిడ్నీలు, అవి ఇవి అవయవాలు, ఇంద్రియాలు, ఇంకా లోపలికి వెళ్తే ప్రాణము, నాడులు, ఇంకా లోపలికి వెళ్తే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవన్నీ కూడా ప్రకృతి గుణాలు. కానీ ఆ నేను 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 అంటున్నాడు చూసారా, వాడు ప్రకృతి కాదు. వాడు ఏంటండి? వాడు నా ప్రతిబింబం. నిజమైన నా స్వరూపానికి ప్రతిబింబం వాడు. వాడికి ప్రకృతికి సంబంధం లేదంటారా? లేదు. వాడి ప్రకృతిని శుభ్రంగా వాడుకుంటున్నాడు పక్కన వాడు ఎలా ఉన్నాడు అని అంటే, వాణ్ణి కనుక మీరు నిజంగా పట్టుకునే ప్రయత్నం చేస్తే వాడు పోతాడండి, ఉండడండి. మనం ఏం చేస్తున్నామనంటే వాడిని పట్టుకోలేకపోతున్నాం. కారణం వాడు మబ్బులో పెడుతున్నాడు మనని. అలాగనే దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి ప్రకృతి ఇప్పుడు కనుక నేను విచారణ చేయడం మొదలు పెడితే వాడు ఏమైపోతాడు? మెల్లగా సర్దుకుంటాడు, అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఇప్పుడు చెయ్యకపోవడం సమస్య ఏంటి? ఆ విచారణ చెయ్యకపోవడం. మనం దాన్ని విచారణ చేయడం మానేసి మనం ఏదేదో చేస్తున్నాం అనుకోండి. అందుకనే శంకరులు అంటారు, పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతా ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేతి. రమణ మహర్షి గారి దగ్గరికి ఎవరు వెళ్ళినా ఆయన దగ్గర ఒక అస్త్రం ఉంది. అదేంటిది? బ్రహ్మాస్త్రం. ఏం తెలుసండి? వీళ్ళు ఎన్ని మాట్లాడుకోనివ్వండి, ఆఖరికి నేనండి అంటారు కదా, అదెవరు? అయిపోయింది, మొత్తం అంతా కొట్టేస్తాను. వీడు ప్రపంచం అంతా తీసుకొచ్చి పెట్టనివ్వండి, హరిహర బ్రహ్మాదుని తీసుకొచ్చి పెట్టనివ్వండి, నేనండి అంటారా, అదెవరు? అయిపోయి అక్కడ పడిపోతాడు. ఒకసారి ఒక ఆయన వెళ్ళి స్వామి రమణ మహర్షి గారు నాకు మంత్రం ఇవ్వరా అని అడిగారు. ఆయన అలా కూర్చున్నారు. నేను రాముడు అంటే నాకు ఇష్టం ఉండి నేను రామమంత్రం చేసుకోవాలనుకున్నాను. రాముడి గురించి మీకు తెలుసాను? అయ్యయ్యో నాకు తెలియకపోవడం ఏంటండి? రామాయణం నేను బాగా చదివాను, విన్నాను, చాలా మంది పండితులు చెప్పారు, స్వాముల వారు చెప్పారు, రాముడు మర్యాద పురుషోత్తముడు, ధర్మమూర్తి, అలాగా ఇలాగా రాముడి గురించి ఒక అరగంట మాట్లాడాడు. ఓ, నీకు రాముడు అంటే అంత ఇష్టమా? అవునండి. మరి నువ్వెవరు అని అడిగారు. రాముడు నువ్వు కావు, నువ్వు కానటువంటి రాముడి గురించి జీవితం అంతా ఖర్చు పెట్టి తెలుసుకున్నావు. కానీ ఏ రాముడు నాకు ఇష్టం అనుకుంటున్నావో ఆ నేను గురించి నిన్ను అడిగితే, నీవై ఉన్న దాని గురించి నేను అడిగితే ఒక్క క్షణం కూడా నోరిప్పలేకపోతున్నా. ముందు నీ గురించి నువ్వు తెలుసుకోవడం మొదలు పెడితే, నీకు నువ్వు తెలిస్తే అప్పుడు నువ్వు దేని ఇష్టపడ్డా దానికి విలువ ఉంటుంది. నీవెవరో నీకు తెలియనప్పుడు నువ్వు దేని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా శూన్యమయ్యా. ఎంత గొప్ప అర్థం శాశ్వతం. నేను రామమంత్రం చేయాలి, రాముడి గురించి నువ్వు తెలుసుకున్నావు, కానీ అందులో నేను అంటున్నావే, వాడెవరు? తెలియట్లేదండి. ముందర తెలుసుకో. అది ఎలా తెలుసుకోవాలండి? నిజ విచారణ చేయి. ఆ నేను అని ఎక్కడ స్పందిస్తుందో, ఆ నేను అనేటువంటిది ఏమిటో, ఆ నేననేటువంటిది ఎలా తెలుస్తుందో అది తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ నేననేది పడిపోతుంది. మిగిలింది చైతన్యమే. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ సత్వమసీతి వేదవచస యోబోధయత్యాశ్రిత. ఇక్కడ జరిగేది ఏంటనంటే, ఆ అఖండంగా ఉన్నటువంటి చైతన్యం ఈ శరీరం అంతా కూడా వ్యాపించింది. బాగా బయట ఏ చైతన్యం అయితే ఉందో ఇందులో కూడా అదే ఉంది. ఇందులో అందులో ఎందులో అనేటువంటి శబ్దం లేదండి. అసలు ఈ శబ్దాలకు అర్థం లేదు, ఉండేది ఒకటే. ఇందులో అందులో అంటున్నామంటే ఈ రెండింటినీ విభజించింది ఏంటి? ఈ చర్మమే. 200 గజాల స్థలాన్ని 2 స్థలాలుగా విభజించారు అని అంటే మధ్యలో ఏంటి? ఒక గోడ. ఒక
గోడ కడితే అబ్బాయి ఇదిగో ఈ 100 గజాలు నీది, ఇదిగో ఈ 100 గజాలు నీది, పెద్ద కొడుకు 100 గజాలు, చిన్న కొడుకు 100 గజాలు. ఈ పంచడం అనేది ప్రక్రియ మొదలైన తర్వాత ఏం చేశారు? మొట్టమొదట మధ్యలో గోడ కట్టారు, కొలత పెట్టి మధ్యలో గోడ కట్టారు. అప్పుడు ఏమైపోయింది? ఇది పెద్ద కొడుకుది, ఇది చిన్న కొడుకుది. ఈ పంచడమే ఆలోచన రాలేదనుకోండి, అది ఎలా ఉంటుంది? ఒక్కటై ఉంటుంది, ఒక్కడిదే అయి ఉంటుంది. అలాగనే బయట లోపల అనేటువంటి భావన ఎందువల్ల వచ్చిందనంటే అవివేకం వల్ల, ఈ చర్మం వల్ల. చర్మాన్ని తొలగిస్తే మర్మం అర్థమైతే భేదం లేదు లోపల బయట అనేది. చర్మం దగ్గరికి వస్తేనే లోపల బయట, మర్మం దగ్గరికి వెళ్తే లోపల లేదు బయట లేదు. మనం మర్మం దగ్గరికి వెళ్ళట్లేదు, ఎక్కడ కూర్చున్నాం? చర్మం దగ్గరే కూర్చున్నాం. కాబట్టి ఇక్కడ చాలా అర్థవంతంగా ఇక్కడ ఒక మాట అంటున్నారు, ఆ చైతన్యమే అంతటా నిండి నిబిడీకృతమై ఉంది. ఇప్పుడు ఏమైందనంటే ఆ చైతన్య స్ఫూర్తితో మనోబుద్ధులు వికసించాయి. అందులో నేను అనేటువంటి ఆ చైతన్యం ప్రతిబింబించింది. అందుకని దాన్ని ప్రతిబింబ చైతన్యము అని అంటున్నాం. వాడు ఎలా ఉన్నాడు తెలుస్తుంది? ఇంకా వాడు చేసే పనులు ఇంకా అంతా ఇంత కాదు, వాడి వల్లే సంసారం. వాడే అన్నిటికీ కేంద్ర బిందు, అన్నిటికీ కేంద్ర బిందు ఎవరు? వాడే. నేను 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 అంటున్నాడే వాడే. వాడు పడిపోతే ఇవన్నీ కేంద్రాలన్నీ పడిపోతున్నాయి, ఇవన్నీ పడిపోతున్నాయి. వాడు లేవగానే అన్ని లేచి కూర్చుంటున్నాయి. కాబట్టి అన్నిటికీ మూల బిందు ఎవరు? వాడే. అందుకనే ఆ తలంపు నేను 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 అనే తలంపు ఉందే, ఆ తలంపుని పట్టుకుని విచారణ చేస్తే అది ఎక్కడైతే పడిపోతుందో, ఏ మూలంలో అయితే అది పడిపోతుందో, ఎక్కడ పడిపోతే దాని ఉనికిపోయి తాను తానుగా ప్రకాశిస్తున్నామో ఆ స్వరూపమే చైతన్యము. ఆ చైతన్యం అంతటా నిండి నిబిడీకృతమై ఉంది. ఆ చైతన్య స్థితిలో మనోబుద్ధులు వికసించాయి. అక్కడ ఉపాధి లేచింది, నేను అనేటువంటిది వచ్చింది. ఈ నేననేటువంటిది ఇంకా కదిలి గందరగోళం చేస్తుంది. ఏమండి, చైతన్యం అనేటువంటిది నిర్గుణం కదా, అది ఔపాధికం కాదు కదా, ఈ నేను ఎందుకు ఇలా అయింది? మీకు ఒక మంచి ఉపమానం చెప్తాను, మీకు అర్థమయ్యే ఉపమానం. సూర్యుడి యొక్క కిరణం పడిందనుకోండి గోడ మీద, కదలదు, అలా ఉంటుంది, ప్రకాశిస్తుంది. దానికి ఒక ఉపాధి ఏమన్నా ఉంటుందా? దానికి ఒక బార్డర్ ఏమన్నా ఉంటుందా? లేదు. వెలుతురు అలా చిమ్ము ఉంటుంది, దానికి ఒక పరిధి లేదు, అంతా వెలుతురుగా ఉంటుంది. కానీ ఇప్పుడు అదే బాగా ప్రకాశించే తెల్లని గోడ మీద సూర్యుడున్నాడు, ప్రకాశిస్తున్నాడు, గోడంతా తెల్లగా ఉంది. మీరు ఏం చేయాలి తెలుస్తుంది? దాంట్లో ఒక ఉపాధి రావాలి అని అంటే, ఒక పరిచ్ఛిన్నత రావాలంటే ఏం చేయక్కర్లేదు. ఒక అద్దం తీసుకుని ఆ సూర్యుడిని ఆ అద్దంలో ప్రతిబింబించేలా చేసి ఆ అద్దాన్ని గోడ మీద కొట్టారనుకోండి, ఆ సూర్యుడి యొక్క రశ్మి అద్దం మీద పడి గోడ మీద పడుతుంది. అది ఎలా పడుతుంది? గోడంతా పడుతుందా? పడదు. చిన్న ఒక తెల్లగా ప్రకాశించేటువంటి ఒక ప్రకాశం అలా గోడ మీద పడుతుంది. అది అద్దం కదిలే కొద్దీ ఆ ప్రకాశం కూడా కదులుతూ ఉంటుంది. నిజమైన సూర్యప్రకాశం కదలదు, అది పరిమితి కాదు, అపరిమితం. అది గోడంతా ప్రకాశిస్తుంది, కానీ దానికి ఒక ఉపాధిని పెడితే పరిమితమైపోతుంది కదా. ఉపాధిని పెట్టినప్పుడు ఏమైపోతుంది? ఒక పరిమితమైంది, అందులో నుంచి ప్రతిబింబిస్తుంది వెలుతురు, అది పరిమితమైంది. అలాగనే నేను అనేటువంటి నిజ చైతన్యానికి పరిమితం లేదు, అది ఒక ఉపాధిలో ప్రతిబింబిస్తే నేను 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 అని. ఆ ఉపాధి మనోబుద్ధులు, అదే అద్దం. ఆ అద్దం ఆ మనోబుద్ధులు. ఆ మనోబుద్ధులనే ఉపాధి ఏం చేసింది తెలుసండి? ఈ దేహానికి ఆ శక్తి లేదు, జడమిది. అద్దానికి ఏ రకంగా అయితే ప్రతిబింబించే శక్తి ఉందో దేహానికి లేదు, మనోబుద్ధులకు ఉంది. ఆ మనోబుద్ధులు అనేటువంటి అద్దం రావడం వల్ల అక్కడ ప్రతిబింబించి ఆ ఉపాధి ఉత్పత్తి అవుతుంది, నేను నేను అని. కాబట్టి దాన్ని ప్రతిబింబ చైతన్యము అని అన్నారు. అదే సంసారానికి కారణం. ఇప్పుడు మనం నిజంగా గమనిస్తే ఆ నేను అనేది ప్రతిబింబం మాత్రమే. నేను తానుగా వ్యక్తమయ్యే నిజస్వరూపము తానే ప్రకాశిస్తుంది. అందుకని ఇక్కడ శంకరులు అంటారు, సాక్షాత్ తత్వమసీతి వేదవచస. ఇప్పుడు ఆ నేను లేచి ఏం చేస్తుంది తెలుసండి? వెలుతురుని తీసుకొని, తన చైతన్యాన్ని తీసుకొని, తన స్వరూపమైన తన చైతన్యాన్ని తీసుకుని శరీరం అంతా వ్యాపించి ఇంద్రియాలన్నీ చైతన్యవంతంగా చేసి ఈ వ్యవహారం చేస్తూ ఉంది. ఎప్పుడైతే అద్దాన్ని తీసేసామో ఆ గోడ మీద ఆ ప్రతిబింబం పడుతుందా? పడదు. ఇప్పుడు అది కదలదు, ప్రతిబింబం లేదు, కదలిక లేదు, ఏమీ లేదు. అలాగనే మనోబుద్ధులు అనేవి పడిపోతే ఈ దేహం డిటాచ్ అయిపోతుంది, జడంగా పడి ఉంటుంది.
ఆ నేననేటువంటి ప్రతిబింబం లేదు. ఇంక ఏ పెన వేసుకోవడాలు, కలబోసుకోవడాలు, గందరగోళాలు ఏమీ లేవు. అక్కడ సాక్షి చేత కేవలో నిర్గుణ. మళ్ళీ ప్రతిబింబం లేవగానే, అర్థం లేవగానే అందులో నేను గారు ప్రతిబింబిస్తున్నారు. వీటన్నిటికీ చేతనవంతం చేస్తున్నాడు. అన్నిటినీ లేచి కూర్చోబెట్టి నడిపిస్తున్నాడు. మళ్ళీ ఆ ప్రతిబింబం పడిపోగానే అన్నీ పడిపోతున్నాయి. మళ్ళీ ప్రతిబింబం మేలుకుంటుంది. వ్యవహారం. ప్రతిబింబం పడిపోతుంది. అవ్యవహార్యం. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. మాండూక్యోపనిషత్తు చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతుంది. ఎత్తదద్రేశ్యం అగ్రాహ్యం అవ్యవహార్యం. అసలు వ్యవహారమే లేదు, భేదం లేదు, కల్పన లేదు, అఖండమై ఉంది. ఆ తత్వమసి అనేటువంటి మహావాక్య ఉపదేశం ఇక్కడ. ఆ అఖండమైనటువంటి చైతన్యమే నీవురా. ఖండమైపోయి తుండమైపోయి ప్రతిబింబించేటువంటి నేను నువ్వు కాదు. ఆ అఖండ చైతన్యమే నీవు. అక్కడ మనోబుద్ధ్య అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే. అందుకనే ఆ నిద్రలో అఖండ చైతన్యంలో నేను అనేది లేదు కనుక నా ఉపాస్య దేవుడు కూడా లేడక్కడ. నాకు రాముడు ఇష్టమైతే రాముడు లేడు, పడిపోయాడు. కృష్ణుడు పడిపోయాడు, శివుడు పడిపోయాడు, అమ్మవారు పడిపోయింది, నారాయణుడు పడిపోయాడు, గురువు పడిపోయాడు, శిష్యుడు పడిపోయాడు, శాస్త్రము పడిపోయింది, ఈ సాధన పడిపోయింది, జీవత్వము పడిపోయింది, దైవత్వము పడిపోయింది. అన్నీ పడిపోయాయి. ఎందుకని? చిదానంద రూప శివోహం శివోహం నమే మృత్యు శంక నమే జాతి భేద పితా నైవ మాత న బంధుర్న దాత న పుత్రో న పుత్రీ న శిష్యో న శిష్ట చిదానంద రూప శివోహం శివోహం. ఏ స్థితి అండి? ఆ స్థితిలో ఇక్కడ తీసుకెళ్తూ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంబోనిదౌ. ఆ స్థితికి వెళ్ళిపోతే ఒక్కసారి ఆ స్థితిని కనుక మనం సొంతం చేసుకోగలిగితే, ఇక్కడ ఆ స్థితిలో ఉండి అప్పుడు ఈ ప్రతిబింబం ఎలా ఆడుతున్నా, ఒకవేళ లేచిందనుకోండి ఆ ప్రతిబింబం, అలా చూస్తుంటాం. ఇప్పుడు తల్లి ఉదయాన్నే లేస్తుంది. 5 గంటలకే తల్లి లేచి పళ్ళు తోముకుని స్నానం చేసి పూజ చేసుకుని దీపం పెట్టి ఇంట్లో లైట్లన్నీ వేసి చిమ్మి తుడిచి అన్ని చేసి పాలు కాచి అన్ని రెడీ చేసి పెట్టుకుంటుంది. ఈ పిల్లాడు లేస్తాడు. లేవగానే ఆ తల్లి ఏం చేస్తుంది? మనకి చూస్తుంది. అలా వాడు లేచాడు, చూస్తుంది. వాడు పడుకున్నాడు, చూస్తుంది. వాడు పడుకున్నప్పుడు ఆ తల్లి అలా చూస్తుంది నిమురుతూ, ఎంత బాగున్నాడో నాకు. వాడు లేచారనుకోండి, బుజ్జి అంటే అప్పుడు ఆనందంగా చూస్తుంది. ఆ బుజ్జి పడుకుంది అనుకోండి, ఆ తల్లి చూస్తుంది, ఎంత హాయిగా పడుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా ఆ నేననే బుజ్జి పడుకుందనుకోండి, తానుగా ప్రకాశిస్తాడు. ఆ నేననే బుజ్జి లేచిందనుకోండి, లేచావా? సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంబోనిదౌ. ఆ స్థితిలో నిలబడ్డప్పుడు ఆ నేను లేచిన, ఆ నేను పడిపోయినా, నేను లేచి ఇది నాది నాది అంటూ చూస్తున్నా, ఆ నాది కాదనుకున్న ఏదైనా ఇంకా వ్యవహారమే తనది కానప్పుడు తన స్థితిలో తానుంటాడు. ఆ స్థితిని అందించే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. కాబట్టి ఇక్కడ సురేశ్వరులు అంటారు, అసత్కల్పేషు భావేషు జడేషు క్షణనాశిషు అస్తిత్వం చ ప్రకాశత్వం నిత్యా సంక్రామతీశ్వరాత్. ఇది జడం కదా, మనోబుద్ధులు జడం, ఆ నేను జడమే, అన్ని జడాలే. నేనే చేతన స్వరూపమది. నా చైతన్య స్ఫూర్తితో ఆ నేను చేతనవంతంగా ఉంటుంది. మనోబుద్ధులు చేతనమవుతున్నాయి. మనోబుద్ధులు వ్యాపించడం వల్ల శరీరం అంతా, ఈ శరీరం చేతనవంతమవుతుంది, ఎగురుతుంది, వ్యవహారం చేస్తుంది. మళ్ళీ ఆ నేను పడిపోగానే అవన్నీ పడిపోతున్నాయి. ఇప్పుడు ఇంట్లో ఫ్యాను, లైట్లు, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, అవి ఇవి అన్నీ ఉన్నాయి, అన్నీ ఆన్ అయి ఉన్నాయి.
మనం బయటికి వెళ్ళేటప్పుడు అన్నిటినీ ఆపుకోక్కర్లేదండి. బయట ఒక మెయిన్ ఒకటి పెట్టుకుంటాం స్విచ్, దాన్ని వేసేసామనుకోండి అన్నీ ఆపైపోతాయి, మొత్తం అన్నీ ఆపైపోతుంది. మెయిన్ స్విచ్ ఆపేస్తే మళ్ళీ మనం బయటికి వెళ్ళి పనులన్నీ చేసుకుని లోపలికి వచ్చేటప్పుడు ఒక్కొక్కటి వేయక్కర్లేదు, ఈ మెయిన్ ఒక్కటి వేస్తే చాలు అన్నీ ఆన్ అయిపోతాయి. టీవీ, ఫ్యాను, లైటు, ఏసీ అన్నీ ఆన్ అయిపోతాయి. అలాగనే ఆ మెయిన్ అనే మెయిన్ ఏంటంటే అది పడిపోగానే అన్నీ పడిపోతుంది. నా దేహం, నా భార్య, నేను, ఇంద్రియాలు, బాల్యం, పిల్ల, గొల్ల, గోచు, గొడ్డు, తీచు అన్నీ పడిపోతున్నాయి. వాడు లేవగానే అన్నీ లేచి కూర్చుంటున్నాయి. అసలు వాడు కూడా కల్పన, ఒక ప్రతిబింబం మాత్రమే. అలా లేస్తున్నాడు, ఆడుతున్నాడు, పడుకుంటున్నాడు, అన్నిటినీ పడేస్తున్నాడు, పడుకుంటున్నాడు. వాడు పడిపోతే అన్నీ పడిపోతున్నాయి. వాడు లేవగానే అన్నిటినీ పోగు చేసి పెట్టుకుని కూర్చుంటున్నాడు. వీళ్ళు లేచారు, బుద్ధి లేచాడు. లేస్తే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, పక్కన ఉన్నటువంటి బొమ్మలన్నీ వాళ్ళు లేచి అలాగా పాక్కుంటూ వెళ్ళి బొమ్మలు ఆడుకున్నాడు. ఆ బొమ్మను తెచ్చుకున్నాడు, అన్ని బొమ్మలన్నీ కూర్చోబెట్టుకున్నాడు, లెక్క పెట్టుకుంటున్నాడు, చూస్తున్నాడు, వాడితో ఆడుకుంటున్నాడు. ఎవరైనా ముట్టుకుంటే, ఎవరైనా ఇంకో బొమ్మ పట్టుకొచ్చారనుకోండి, ఈ వికల్పాలు, ఈ వికారాలు. మళ్ళీ రాత్రి అయిపోయింది, ఈ బుద్ధికి నిద్ర వచ్చేస్తుంది. ఆ బొమ్మలన్నీ అక్కడే ఉంటాయి. ఎవడు పట్టుకుపోయినా పట్టించుకోడు, ఎవడు తెచ్చిపెట్టినా పట్టించుకోడు. ఎందుకని? ఆ పట్టించుకునే బుద్ధి లేదు. మళ్ళీ వాళ్ళు లేచాడు, లేవని అది చప్పుల్లో ఆ శబ్దాలు మనం అంతే అదే చేస్తున్నాం. పడిపోగానే ఎన్ని కష్టాలైనా మర్చిపోతున్నాం. కాబట్టి ఈ లోకంలో ఆత్మలాభ పరోలాభ నాస్తి మునయో విదుహు. నేను అనే నిజ స్వరూపాన్ని పొందడం కంటే ఈ లోకంలో వేరే పని లేదు. అలాగనే ఇప్పుడు భగవంతుడు లోపల పనులన్నీ వాడు బాధ్యత తీసుకున్నాడు. అందుకు మనకి ఎందుకు ఆ టైం ఇచ్చాడు వెసులుబాటు? నిన్ను నువ్వు పొందు, అది నీ లక్ష్యం. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి బయటికి వెళ్ళి మనం అన్ని చక్కబెడుతున్నాం. దాన్ని చక్కబెట్టి, వీని చక్కబెట్టి, వాని చక్కబెట్టి, దీన్ని చక్కబెట్టి, దాన్ని చక్కబెట్టి. భగవంతుడికి విరక్తి కలిగి ఈ కర్మ, ఈ వెట్టిచాకరి నేనెందుకు చేయాలి? ఇంకా వాడు ఎలాగో బయటికి వెళ్ళి అన్ని చక్కబెడుతున్నా, ఇంకా వాడిని కూడా వాడే చక్కబెట్టుకుని నేను వదిలేస్తే ఇప్పుడు లోపల పనులన్నీ నా నెత్తి మీద పడిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటండి? అందుకని అరుదైన మానవ ఉపాధిని ఉపయోగించుకోవాలి. అందుకని ఇక్కడ శంకరులు 3 శ్లోకాలతో తత్ త్వం అసి అనేటువంటి అఖండార్థ బోధక వాక్యాన్ని ఇక్కడ చెప్తూ ఇక 4వ శ్లోకం నుండి మనకది బాగా నిలబడడానికి ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ఎంత అద్భుతంగా వివరిస్తారు. నానా ఛిద్రఘటోదర స్థిత మహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమా స్వామితి భ్రాంతాభృశం వాదినః. మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనం అంటుకుని అది బయటపడలేక ప్రతిబంధకాలతో ఊగిసలాడుతున్నామో ఆ ఒక్కొక్క అంశాన్ని, ఆ కుక్కల్ని ఒక్కొక్కటి తీసి మనల్ని ముందుకు నెడుతున్నారు. ముందు ఒక్కొక్క అంశాల్ని ఆయన సర్దుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడెక్కడ మనం తగులుబడి, ఎక్కడెక్కడ కొక్కీలు మనల్ని ఇలా పట్టుకుని ఇలా లాగుతున్నాయో, మనల్ని ముందుకెళ్ళనివ్వకుండా లాగుతున్నాయో అవన్నీ ఆయన గుర్తించి 4, 5, 6, 7, 8 అంటే ఈ 5 శ్లోకాలు, రాబోయే 5 శ్లోకాల్లో ఆయన ఈ కొక్కీలన్నింటినీ తీసేస్తున్నారు. ఆయన జడమైన పదార్థము చేతనవంతంగా సత్తాస్ఫూర్తిగా ఎందుకు అలా భాషిస్తుంది అనంటే దాని వెనక ఆ జడ పదార్థము స్వయం శక్తి లేదు, దానికి స్వయం చేతనం కాదు. కానీ అది చేతనవంతంగా ప్రవర్తిస్తుంది అనంటే దాని యొక్క చేతనత దానిది కాదు, దాంట్లో కనిపించే చైతన్యత దానిది కాదు, దేహంలో కనిపించే చైతన్యత దేహంది కాదు. ఎందుకని ఇది స్వయం జడత్వాత్. ఒక
గిన్నెలో బియ్యం బాగా కడిగి బియ్యం వేసి నీళ్లు పోసి మనం పొయ్యి మీద పెట్టామనుకోండి, బాగా ఒక్క ఈ ఉపమానం చూడండి. ఆ నిప్పు ఏదైతే ఉందో అది అన్నాన్ని ఉడికించదు. నిప్పు డైరెక్ట్గా అన్నాన్ని ఉడికిస్తుందా? ఏం చేస్తుంది నిప్పు? పాత్రను వేడెక్కిస్తుంది. ఈ వేడెక్కే పాత్ర బియ్యాన్ని ఉడికిస్తుంది. అలాగనే ఆత్మ చైతన్య సత్తా స్ఫూర్తిని డైరెక్ట్ గా పొందగలిగే శక్తి దేహానికి లేదు. గ్యాస్ వెలిగించడానికి డైరెక్ట్ గా బియ్యం పోయాం మనం. మధ్యలో ఆ అగ్నికి బియ్యానికి మధ్యలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర ఆ అగ్ని యొక్క వేడిని తీసుకుంటుంది. తీసుకుని తనలో ఉన్న బియ్యాన్ని అది మరిగించి ఉడికించి అన్నంగా మారుస్తుంది. అలాగనే ఈ దేహము పూర్తి జడం, తమోగుణం. దీనికి ఆత్మ చైతన్యాన్ని స్వీకరించే శక్తి కూడా లేనిది. కానీ ఈ దేహానికి ఈ చేతనత్వం ఎలా వచ్చింది? ఇది ఎలా ఇంత అర్థవంతంగా, ఇంత చేతన స్ఫూర్తితో, ఎంత స్ఫూర్తితో మనం ఉన్నామండి. మాట్లాడుతున్నాం, వింటున్నాం, నడుస్తున్నాం, కదులుతున్నాం, ఎన్ని చేస్తున్నాం. ఈ చలనమంతా, ఈ చేతనత ఈ జడమైన దేహంది కాదు కదా. ఇది కానప్పుడు దీనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మ చైతన్యమే అనంట. కానీ ఆత్మ చైతన్యం సాక్షాత్తుగా దీనికి ఇచ్చేయగలదా? ఇది పొందలేదు. ఇది స్వయం జడం. కాబట్టి దీనికి దానికి మయాన ఏదో ఒకటి ఉంది, ఒక పాత్ర. ఏమిటా పాత్ర? నేను అనే అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యము. ఆ నేను అనేవాడు లేవగానే ఆ చేతన స్ఫూర్తితో ఆ పాత్ర వేడెక్కి ఎలాగైతే బియ్యాన్ని ఉడికిస్తుందో, ఆ నేను అనేటువంటి వాడు లేచి చేతనత్వాన్ని వాడు పొంది ఈ దేహానికంతా వ్యాపింపజేసి దీంతో ప్రయాణం చేసేస్తున్నాడు. మళ్ళీ వాడు ఎప్పుడైతే పడిపోతున్నాడో ఆత్మ చైతన్యం ఉన్నప్పటికీ, దేహం ఉన్నప్పటికీ దేహం దాని యొక్క స్ఫూర్తిని పొందలేదు. కారణం ఏంటంటే మధ్యలో పాత్ర లేదు. ఆ పాత్ర మళ్ళీ శుభ్రంగా ఉదయం లేవగానే మళ్ళీ వేడెక్కుతుంది, బియ్యం ఉడుకుతుంది. కాబట్టి అలాగనే ఇక్కడ కూడా ఏ చేతనత, ఏ కాన్షియస్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ చైతన్య తత్వాన్ని ఇక్కడ శంకర భగవత్పాదులు వారు అఖండార్థ బోధక మహావాక్యంతో చెప్పి దాన్ని చాలా అమోఘంగా చెప్తాయనంటారు. ఒకవేళ ఆ చైతన్యమే కనుక ఖండమైతే, అంటే ప్రతి పిండంలో ఇంటింత ముక్క చైతన్యం ఉండి ఆ చైతన్యం అంతా విభజింపబడి ఉంటే కనుక అది అఖండమవ్వదు, అది పరిపూర్ణమవ్వదు. ఆ చైతన్యం అనేది అఖండమది, నిర్విశేషం, నిరవయవం. బాగా ఆలోచించండి. ఎలా అంటే సముద్రంలో 100 అలలున్నాయి, అందుకని 100 నీళ్లున్నాయా? అలల్ని 100గా లెక్క పెట్టొచ్చు, కానీ నీరు మటుకు 1,00,000 అలలు రానివ్వండి, నీరు మటుకు ఒక్కటే. అలాగని ఇక్కడ కోట్ల మంది ఉండనివ్వండి, చైతన్యం మటుకు ఒక్కటే. ఇక్కడ ఉపాధుల్ని చూసి చైతన్యాన్ని కూడా విభజించొద్దు, అలల్ని చూసి నీళ్లను విభజించొద్దు. చిన్న అల వచ్చిందనుకోండి, చిన్న నీరు. పెద్ద అల వస్తే పెద్ద నీరు. సన్నటి అల వస్తే సన్న నీరు. కొద్ది లావుపాటి అల వస్తే లావు నీరు. ఇన్ని నీళ్లు లేవు, నీరు ఒక్కటే. ఏకం సత్. ఆ ఉపాధిగతమైనటువంటి భేదాలున్నాయి. అక్కడ స్త్రీ అనే ఉపాధి ఉంది, పురుషుడనే ఉపాధి ఉంది, బాలుడనే ఉపాధి ఉంది, వృద్ధుడనే ఉపాధి ఉంది, పండితుడనే ఉపాధి ఉంది. ఈ ఉపాధులు అనేటువంటివి భేదాలతో కూడుకున్నవి. కానీ ఉపహిత చైతన్యం మాత్రం ఏ భేదాలు లేవు. అయితే ఇక్కడ శంకరులు దాన్ని దృఢతరం చేస్తూ ఆ అఖండార్థ బోధక వాక్యాన్ని తెలియచేయడం కోసం ఇక్కడ మరింత ఆత్మ విచారణ ముందుకు తీసుకెళ్తూ ఆయన అంటున్నారు. ఏమంటున్నారు అనంటే, దేహేంద్రియ మనోబుద్ధి ప్రాణాహంకార సంహతౌ ఆత్మ సంకలనాత్ అగ్నై ఆత్మత్వం ప్రతిపాద్యతే. సురేశ్వరాచార్యులు వారు మానసోల్లాస వార్తికల్లో ఇస్తారు. దేహ, ఇంద్రియ, మనః, బుద్ధి, ప్రాణ, అహంకార సంహతౌ. ఇదంతా ఏం జరిగిందండి? ఇక్కడ దేహముంది, ఇంద్రియాలున్నాయి, అవయవాలున్నాయి, ప్రాణమాడుతుంది, మనస్సుంది, బుద్ధి ఉంది, నేను అనేటువంటి జీవత్వం ఉంది. ఇవన్నీ కలగలుపుకొని ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ కలగలుపుకొని వ్యవహారం జరుగుతుంది అనంటే బాగా ఆలోచించండి.
వంటగదిలో కొత్త 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 అని చప్పుడు అవుతుంది. అర్థమైందండి? ఆ చప్పుడు ఎందువల్ల వస్తుంది? బికాస్ నీళ్లు మరుగుతున్నాయి కనుక, ఆ నీళ్లలో బియ్యం ఉంది కనుక, ఆ బియ్యాన్ని నీళ్ళని ధరించి ఉన్న పాత్ర అక్కడ ఉంది కనుక, అన్నిటికంటే కిందే ఉంది అగ్ని ఉంది కనుక. ఏంటి గిన్నె ఉందండి అందుకనే కొత్త కొత్త చప్పుడు వస్తుందండి. అంటే అందులో నీళ్లున్నాయండి అందువల్లే చప్పుడు వస్తుందండి. కాదండి అందులో బియ్యం వేస్తామండి అందువల్లే చప్పుడు వస్తుందండి. ఇవన్నీ జడ పదార్థాలండి. ఒక్క అగ్ని సంయోగం లేకపోతే ఈ క్రియలు ఏవీ జరగవు. ఊరికినే మీరు గిన్నెలో నీళ్లు పోసి బియ్యం పెట్టి పెడితే ఎన్ని రోజులకైనా అలానే ఉంటుంది, మురిగిపోతుంది, మురికి కంపు కొడుతుంది.